విప్లవశ్రీ అని చెప్పేసి, శ్రీనిధి విప్లవశ్రీ అని చెప్పేసి ఒక జర్నలిస్టు. సో ఈ అమ్మాయి చాలా నిక్కచ్చిగా, చాలా ఎంగేజ్లో జర్నలిజం చేస్తూ ఈరోజు చాలా పద్ధతిగా ఏ విధంగా విమర్శలు చేయాలో ప్రభుత్వం పైన కావచ్చు, ఇక్కడ జరుగుతున్న సమస్యల పైన కావచ్చు, అనేక రకాల విషయాలపైన, సామాజిక సమస్యలు కావచ్చు, రాజకీయ సమస్యలు కావచ్చు, ప్రతి సమస్య పైన ఆమె స్పందించే తీరు, సబ్జెక్ట్ తీరు, ఒక యంగ్ జర్నలిస్ట్గా తనకు ఒక మంచి పేరుంది. అయితే కొంతమంది సనాతన ధర్మం అని చెప్పుకునేటువంటి కొంతమంది బ్యాచ్ ఈమె ఫోటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పెడుతున్నారు. సో ఆ అమ్మాయి అని చూడకుండా ఈరోజు నేను ఆ ప్రొఫైల్ కూడా చూపిస్తా, వాస్తవంగా చూపించద్దు ఆ ఫోటో, కానీ ఇలాంటి ఫోటోను ఈ విధంగా మార్ఫింగ్ చేసి పాపం నాకే చూపించాలంటే నాకే కొంచెం ఆక్వర్డ్గా అనిపిస్తుంది. ఇగో ఈ విధంగా మార్ఫింగ్ చేసి అమ్మాయి ఫోటోలు, ఇగో వీడు వంశీకృష్ణ అని చెప్పేసి వీడు ఒక సనాతన బ్యాచ్ ఇదంతా. సో వాని ప్రొఫైల్ ఒకసారి చూద్దాము. ఇగో వీడియో ఆ ప్రొఫైలు. సో వీడు వంశీకృష్ణ దీవి అని చెప్పేసి ఇగో వీడు ఈ ప్రొఫైల్లో ఉన్నాయి ఇవంతా. వీని ఫోటో ఉండదు, ఏముండదు పెద్దగా. ఇలా అంతా ఏంటంటే ఈ బ్యాచ్ వీని ఫోటోలు ఒకసారి చూసినట్లయితే మొత్తం అమ్మాయిలను అశ్లీలంగా వీడు ఇదేమో మొత్తం శ్రీకృష్ణ బ్యాచ్. ఏది ఇదంతా సనాతన ధర్మం అని చెప్పేసి ఈ బ్యాచ్ బయట పెట్టేదేమో ఇదంతా. కానీ ఫోటోలు షేర్ చేసి చూడండి, అమ్మాయిల ఫోటోలు, ఎంత అశ్లీలమైనటువంటి అమ్మాయిల ఫోటోలు షేర్ చేస్తూ వీడు పబ్బం కడుతూ చూడండి. సో నేను ఒకటే అడుగుతున్నాను, ఆర్ఎస్ఎస్ని అడుగుతున్నాను, ఇలాంటి ఆర్ఎస్ఎస్ని కానీ ఈ యొక్క ఇస్కాన్ కానీ మీరు ఏం చెప్తున్నారు? ఇస్కాన్ టెంపుల్స్లో ఈ విధంగా అమ్మాయిల ఫోటోలు మార్ఫింగ్ చేయమని ఇస్కాన్ టెంపుల్స్ చెప్తున్నాయా? లేదంటే ఆర్ఎస్ఎస్ ఏమన్నా ట్రైనింగ్ క్లాసులు ఇస్తుందా? ఆర్ఎస్ఎస్ ఏమన్నా ఈ విధంగా అమ్మాయిల ఫోటోలు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియా ప్రచారం చేయమని చెప్పి ఆర్ఎస్ఎస్ అని చెప్తుందా? ఎందుకంటే సనాతన ధర్మం అనేది మీరే కదా. సనాతన ధర్మం అంటూ ప్రచారం చేసేది మీరే కదా. దేశం కోసం, ధర్మం కోసం ప్రచారం చేసేది మీరే కదా. హిందూ ధర్మం అంటూ ప్రచారం చేసేది మీరే కదా. మరి హిందూ ధర్మం పేరిట సనాతన ధర్మం చెప్తున్నది ఏంటిది? అమ్మాయిల ఫోటోలు మార్ఫింగ్ చేసి ప్రచారం చేయండి అని చెప్తున్నారా? ఖచ్చితంగా దీనికి ఇస్కాన్ టెంపుల్స్, ఇస్కాన్ సంస్థలు బాధ్యత తీసుకోవాలి. ఆర్ఎస్ఎస్ కూడా బాధ్యత తీసుకోవాలి. ఇలాంటి వాళ్ళను పెంచి పోషిస్తున్నది మీరే. ఇలాంటి ఉన్మాదులను, ఇలాంటి మత ఉన్మాదులను పెంచి పోషిస్తున్న కూడా ఆర్ఎస్ఎస్, ఇస్కాన్ అని చెప్పేసి చాలా స్పష్టంగా నేను చెప్తున్నాం. ఏంటి అమ్మాయిలను ఇంత నీచంగా చిత్రీకరిస్తారా? ఏమన్నా ట్రైనింగ్ క్లాసులు పెడుతుందా ఆర్ఎస్ఎస్? ఏమన్నా అమ్మాయిలను నీచంగా బట్టలిప్పించి ఇష్టారీతిన ప్రచారం చేయమని చెప్పేసి ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం అవుతుందా? ఒకప్పుడు దేశం కోసం, ధర్మం కోసం అంటే ఆర్ఎస్ఎస్ గౌరవించడం, ఆర్ఎస్ఎస్ బాటలు మనడించడం. కానీ ఇప్పుడు దేశం కోసం, ధర్మం కోసం కాదు, అమ్మాయిలను మార్ఫింగ్ చేయమని చెప్పి, అమ్మాయిలకు సంబంధించినటువంటి విచిత్రంగా మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో ప్రచారం చేయమని చెప్పేసి కొత్తగా ఏమైనా నినాదం తీసుకున్నదా ఆర్ఎస్ఎస్? ఏమన్నా ఎస్, బరాబర్ ఆర్ఎస్ఎస్కి సంబంధం లేదు అని చెప్పేసి అనాల్సినటువంటి అవసరం మీరు లేదు. ఎందుకు అంటే మీరు చేస్తున్నటువంటి ఈ విద్వేషపూరితమైనటువంటి ఇలాంటి ప్రచారాల వల్లనే ఈరోజు ఇలాంటి ఉన్మాదులు తయారై ఈరోజు అమ్మాయిల మీద ఇష్టారీతిన మార్ఫింగ్ ఫోటోలు ఇస్తున్నాం. దీనికి ఆర్ఎస్ఎస్ఏ బాధ్యత తీసుకోవాలి, ఇస్కానే బాధ్యత తీసుకోవాలి. ఇదా మీరు నేర్పిస్తున్న సనాతన ధర్మం? ఆర్ఎస్ఎస్, ఇస్కాన్లు చెప్పాలి మీరు నేర్పిస్తున్నటువంటి సంస్కారం ఇదా? మీరు నేర్పిస్తున్నటువంటి హిందూ ధర్మం ఇదా? మీరు నేర్పిస్తున్న సనాతన ధర్మం ఇదా? ఏంటి సనాతన ధర్మం అంటే? ఏంటి హిందూ ధర్మం అంటే? ఇప్పటికైనా ఆర్ఎస్ఎస్, ఇస్కాన్ సంబంధించిన సంస్థలు, హిందూ ధార్మిక సంస్థలు ఏవైతే ఉన్నాయో ఇలాంటి వాళ్ళను ఖచ్చితంగా మీరే కట్టడియాలి. మీరు ఇస్తున్నటువంటి బలం వల్లనే, మీరు చేస్తున్నటువంటి విద్వేషపూరితమైనటువంటి వ్యాఖ్యల వల్లనే ఈరోజు ఇలాంటి ఉన్మాదులు తయారై ఈరోజు అమ్మాయిల మీద ఇష్టారీతిన మార్ఫింగ్లు చేసి అది చేస్తూ ఉన్నారు, విష ప్రచారం చేస్తూ ఉన్నారు సోషల్ మీడియాలో. దీన్ని ఖచ్చితంగా కట్టడి చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇది ఆర్ఎస్ఎస్, ఇస్కాన్ వాళ్ళే బాధ్యత తీసుకోవాలి. చూడండి వీని ఫోటో, వీడేమో ఇస్కాన్ సంబంధించినటువంటి పెడతా ఉంటాడు. ఇంకా ఇదంతావే కదా. మరి కింద చూడండి అమ్మాయి ఫోటోలు ఎంత దారుణంగా పెడుతున్నాడు. వీళ్ళ ఫోటోలు పెట్టి ఇగో చూడండి ఇదంతా ఏంది, ఇదంతా ఏంది? ఇదా సనాతన ధర్మం అంటే? ఇదా హిందూ ధర్మం అంటే? ఇదా ఆర్ఎస్ఎస్ చెప్పేటువంటి దేశం కోసం, ధర్మం కోసం అంటే? ఇదా ఇస్కాన్ చెప్తున్నటువంటి శ్రీకృష్ణ ధర్మం అంటే? శ్రీకృష్ణుడు ఇదే చెప్పిండా? శ్రీరాముడు ఇదే చెప్పిండా? అమ్మాయిల ఫోటోలు మార్ఫింగ్ చేయమని చెప్పేసి. నేను వంశీకృష్ణ అనేటువంటి నేనేమన్నాను, దీనికి కారణము ఆర్ఎస్ఎస్, ఇస్కాన్ వాళ్ళే, ఈ హిందూ ధార్మిక సంస్థలే దీనికి కారణము. మీరు కట్టడి చేయకపోతే ఈరోజు ఇదంతా కూడా మీరు చేపిస్తున్నారు అనేదే పోతుంది, 100% పోతుంది. అది గుర్తుపెట్టుకోండి.
ఎవరింట్లో అయినా ఆడవాళ్ళు ఉంటారు. ఆడవాళ్ళను గౌరవించడం భారతదేశం యొక్క సనాతన ధర్మం సంస్కృతి. కానీ ఈరోజు ఆ సనాతన ధర్మ సంస్కృతి మారిపోయింది. అమ్మాయిలను విచిత్రాదిత బట్టలు ఇప్పించి మార్ఫింగ్ చెప్పి చూస్తున్నాం కదా ఎంత దారుణంగా ఉందో. వాడు ఫోటో డెలీట్ చేసిండు, ఈ ఫోటో డెలీట్ చేసిండు ఎందుకంటే వైరల్ అవుతుంది కదా. వాడి ఫోటో ఉండదు ఏమి, ఇలాంటి ఫేక్ అకౌంట్లు పెట్టేసి మొత్తం ఇదే చూడండి ఒకసారి ఎంత దారుణంగా ఉందో. వీడు సనాతన ధర్మ రాజాసింగ్ శిష్యుడా, మోడీ శిష్యుడా వీడు? ఏది ఆదిత్యనాథ్ ఎవరైతే ఉన్నారో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి సంబంధించిన శిష్యుడా? కనబడుతుంది కదా చాలా స్పష్టంగా. వీడు ఎవరైతే ఉన్నాడో 100% RSS ఇస్కాన్కు సంబంధించిన వ్యక్తి, మోడీకి సంబంధించిన ఫాలోవరు, ఆదిత్యనాథ్ సంబంధించినటువంటి ఫాలోవరు, బీజేపీ ఫాలోవర్ అని చాలా స్పష్టంగా తెలుస్తుంది. మరి ఇవన్నీ ధార్మిక సంస్థలు, హిందూ సంస్థలు, సనాతన ధర్మ సంస్థలు ఇవన్నీ కూడా అమ్మాయిలను మార్ఫింగ్ చేసి ప్రచారం చేయమని చెప్తున్నాయా? ఏం చెప్తున్నది హిందూ ధర్మము? సనాతన ధర్మం ఏం చెప్తుంది? RSS ఏం చెప్తుంది? ఇస్కాన్ ఏం చెప్తుంది? చెప్పాలి, మీరు చెప్పాలి. అని సిగ్గు, శరం, ఇజ్జతి, లజ్జ, మానం ఏమి లేవురా మీకు? ఒక అమ్మాయిని పట్టుకొని ఈ విధంగా ట్రోల్ చేస్తారా? మీద బతుకులా? మీ అమ్మ ఏం సనాతన ధర్మం నేర్పిస్తున్నారు నాయన? ఏం హిందూ ధర్మం నేర్పిస్తున్నారు నాయన? ఇవా మీరు నేర్పేటువంటి? అది మీ ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ పరిస్థితి ఇట్లుంటే ఏంది పరిస్థితి? వాళ్ళని కూడా ఇట్లా మార్ఫింగ్ చేస్తే ఏంది పరిస్థితి? ఒక యంగ్ జర్నలిస్టు సామాజిక అంశాలపైన, ఈరోజు జరుగుతున్న రాజకీయపరమైనటువంటి అంశాలపైన తన యొక్క వాదన వినిపిస్తూ ఉంది. జర్నలిస్ట్ అంటే ఒక అంశం పైన విశ్లేషణ చేయడమే, ఒక అంశం పైన మాట్లాడమే. దానికి సంబంధించి ఎవరైనా, నేనేమంటున్నాను, ఆమెకు సంబంధించినటువంటి ఒకవేళ ఆ అనాలిసిస్లో ఒకవేళ ఇబ్బందికరంగా ఉంటే ఖండించవచ్చు, తప్పేమీ లేదు, మాట్లాడచ్చు. కానీ ఆ అమ్మాయిని ఇష్టారీతిన ట్రోల్ చేయమని చెప్పేసి ఆమె ఫోటోలు మార్ఫింగ్ చేసి ప్రచారం చేయమని చెప్పేసి ఈరోజు RSS, ఇస్కాన్లు ఏమైనా చెప్తున్నాయా? సనాతన ధర్మం చెప్తుందా? హిందూ ధర్మం చెప్తుందా? చెప్పాలి ఖచ్చితంగా. ఇవి అందరూ కూడా మీద బతుకులు మీద కథ. ఇలాంటి నీచమైనటువంటి సంస్కృతి నేర్పిస్తున్నారా మీరు అంటారు? నీచమైన సంస్కృతి నేర్పిస్తున్నారా? సిగ్గుండాలి కొంచెమైనా. మీ బతుకులు మీరు చెప్పుకోకండి నాయన. హిందూ ధర్మం అని చెప్పుకోకండి, సనాతన ధర్మం అని చెప్పుకోకండి, దేశం కోసం ధర్మం కోసం అసలే చెప్పుకోకండి. ఇంకేదో సదావత్సలే అని చెప్పేసి ఒక RSS పాట ఉంటాయి కదా, దయచేసి పాడుకోకండి. మీరు మీ క్రెడిబిలిటీ మొత్తం కూడా పోయింది. ఎస్, ఇలాంటి దుర్మార్గులను పెంచిపోస్తున్నది మీరే, ఇలాంటి ఉన్మాదులను పెంచిపోస్తున్నది మీరే. మీ అండ చూసుకొనే వీడు ఎగురుతా ఉన్నారు. ఇలాంటి వాళ్ళు ఉన్మాదులు చాలామంది తయారయ్యారు ఈరోజు. మాధవిలత లాంటి వాళ్ళు, మౌనిక సుంకర్ లాంటి వాళ్ళు, ఆకుల శ్రీవాణి లాంటి వాళ్ళు, ఇక చాలామంది తయారయ్యారు. ఆ కరుణాకర్ సుగర లాంటి వాళ్ళు, ఆ లలిత్ చౌదరి లాంటి వాళ్ళు, ఆ భాస్కర్ కిల్ లాంటి వాళ్ళు, మొత్తం అంత స్క్రాప్ బ్యాచ్ అంతా తయారైంది. వాళ్ళందరినీ పెంచిపోస్తున్నది RSS లాంటి సంస్థలే. ఎస్, వాళ్ళ ఈ విద్వేషపూరితమైనటువంటి మొత్తం వాళ్ళకు ఎంకరేజ్ చేసేదంతా కూడా, విద్వేషం నింపాలనే దాంట్లో మొత్తం పెంచిపోసినంత కూడా వాళ్ళే, RSS వీళ్ళందరూ కూడా.